సీఎం చంద్రబాబు 2 రోజుల పాటు బిజీగా గడపనున్నారు. ఇవాళ సాయంత్రం చంద్రబాబు జైపూర్కి వెళ్లనున్నారు. అక్కడ ఐఏఎస్ అధికారి వికాస్ వివాహ వేడుకకు హాజరు కానున్నారు. అనంతరం రాత్రి జైపూర్లోనే బస చేయనున్నారు. ఇక రేపు జైపూర్ నుంచి సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ఏఐఎస్ సమ్మిట్లో పాల్గొనున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. సీఎం చంద్రబాబు 2 రోజుల పాటు బిజీగా గడపనున్నారు. ఇవాళ సాయంత్రం చంద్రబాబు జైపూర్కి వెళ్లనున్నారు. అక్కడ ఐఏఎస్ అధికారి వికాస్ వివాహ వేడుకకు హాజరు కానున్నారు. రాత్రి జైపూర్లోనే బస చేయనున్నారు. రేపు జైపూర్ నుంచి సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక ఢిల్లీలో ఏఐ సమ్మిట్లో పాల్గొనున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు పాల్గొంటారు. అనంతరం జైపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. జైపూర్ లోని వికాస్ ఐఏఎస్ అధికారి వివాహ కార్యక్రమంలో పాల్గొని దంపతులను ఆస్వాదించి అనంతరం ఆయన ఢిల్లీకి ప్రయాణం అవుతారు. దేశ రాజధానిలో నిర్వహించిన ఏ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ఏ సమ్మిట్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాంకేతిక రంగ అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై జరగనున్న చర్చల్లో ఆయన కూడా పాల్గొని రాష్ట్ర అభివృద్ధిపై దిశగా ఆలోచనలు నిమిత్తం కూడా హాజరు కానున్నట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ గవర్నెన్స్, టెక్నాలజీ, అధికారికత పాలన సంబంధించి కూడాను దానికి సంబంధించి ఆ విషయాలను అక్కడ సమావేశంలో చర్చించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీలో ఈ రోజు ఆయన పాల్గొంటారు. గత 2 రోజుల నుంచి కూడాను ఇటు శాసనసభ, శాసన మండలిలో పెద్ద ఎత్తున కూడాను హెరిటేజ్ పాల వివాదం అనేది బాగా జరుగుతున్న నేపథ్యంలో దాని మీద ఈ రోజు ఉదయం అసెంబ్లీలో ఆయన ఈ విషయంపై మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం నుంచి ఆయన జైపూర్ బయలుదేరి వెళ్ళిన తర్వాత రేపు ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో ఏ సమ్మిట్ లో పాల్గొన్న అనంతరం ఆయన కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ అంతా కూడా 2 రోజుల పాటు ఉంటుందని చెప్పి సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. 2 రోజుల పాటు ఆయన జైపూర్ మొదట వివాహానికి వికాస్ ఐఏఎస్ అధికారి వివాహానికి వెళ్ళిన అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఉదయం మట్టికి అసెంబ్లీలో కొన్ని అంశాల మీద ముఖ్యమంత్రి మాట్లాడతారనేది మట్టికి ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం. ఖచ్చితంగా హెరిటేజ్ వివాదానికి సంబంధించి కూడాను ఆయన ఒక ఆలోచన విధానంలోనూ ఈ సమస్యని వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో రాంగ్ దిశగా తీసుకెళ్తున్న నేపథ్యంలో దానికి సమాధానం చెప్పాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పటికే శాసన మండలిలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం లేగుతుంది. అయితే శాసన మండలిలో బొత్స మాట్లాడిన మాటలకు హెరిటేజ్ ఇప్పటికే ₹1,00,000 ఏదైతే నష్టపరిహారం కింద కూడా విధిస్తూ కూడాను నోటీసులు జారీ చేసింది. వివాహం. Right. Thank you, Alim. Thanks for the updates.